దేవుని స్తోత్రం. Hallelujah. Hallelujah. How many of you are happy today? ఈ రోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? I'm so glad to be in your presence today. దేవుని సన్నిధానంలో ఈ విధంగా ఉండడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. It's been a long time I've come here. ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది. 1 year, more than 1 year. నేను వచ్చి ఒక సంవత్సరం గడుస్తుంది. So it's good to see all of you. మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు. Hallelujah. Hallelujah. Have you ever read a passage from the scripture మీరు ఏదైనా లేఖనాల నుంచి ఏదైనా ఒక అధ్యాయం చదివి ఉన్నారా? and felt like you have seen it before? అది చదివినప్పుడు ఇది ఎప్పుడో నేను చూశాను కదా అన్నట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? Have you ever felt that this is a story which I already know? ఈ యొక్క వృత్తాంతం లేదా ఈ స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టుగా మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? What if I tell you that the most profound secrets are hidden in the most simple texts in the Bible? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు, రహస్యమైనటువంటి సంగతులు దాచబడి ఉన్నాయి. Did you know that the longest chapter in Genesis, in the book of Genesis, ఆదికాండములో the longest chapter in the book of Genesis, ఎక్కువ వచనాలు ఉన్నటువంటి అధ్యాయం ఏంటో మీకు తెలుసా అండి? is not Abraham, ఇది అబ్రహాం గురించి కాదు, is not Isaac, ఇస్సాకు గురించి కాదు, it's not Jacob, యాకోబు గురించి కాదు, but it is about an unnamed servant. పేరు రాయబడినటువంటి ఒక దాసుని గురించి ఉన్నదండి. Hallelujah. 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 We all have read our Bibles, I think. మనం అందరూ కూడా బైబిల్ గ్రంథం చదువుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. And we all know that in the book of Genesis there are big characters. ఆదికాండములో అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. One is Abraham, one is Isaac, and one is Jacob. ఒకరి గురించి అయితే అబ్రహాము, ఒకరి గురించి అయితే యాకోబు, ఒకరి గురించి అయితే ఇస్సాకు. And there is Joseph also at the end of Genesis. ఆదికాండం చివర్లో యోసేపు గురించి కూడా మనం చదువుతాం. But none of these characters have got the longest chapter in the book. కానీ వీరి గురించి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పుస్తకంలో ఎక్కువ అధ్యాయాలు వారి గురించి లేవండి. There is a mystery servant, కానీ ఒక మర్మంతో ఉన్నటువంటి దాసుడు ఉన్నాడు. who is there in the book of Genesis. ఆదికాండంలోనే ఉంది అది. And it is a love story for an ages. అది ఏంటంటే చాలా ప్రేమ గీతం అండి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రేమ గీతం. Hallelujah. Hallelujah. In Genesis chapter 24, you will not need your Bibles today, so keep it aside. మీ బైబిల్ గ్రంథాలు తెరవలసిన పని లేదు, ఒకసారి మీరు అలా పక్కన పెట్టండి. We don't have time to read scriptures today. లేఖనాలు చదవడానికి సమయం లేదు. కానీ Genesis 24, ఆదికాండం 24లో in a book where there are large stories about characters, అనేక మంది వ్యక్తుల యొక్క వృత్తాంతాలు అక్కడ ఉన్నాయి. most of those large stories are condensed into small verses. ఆ యొక్క జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా వచనాల రూపంలో రాయబడి ఉన్నాయి. And between all of those stories we see the longest chapter in the book of Genesis. ఆ వృత్తాంతాల్లోనే అనేకమైనటువంటి పెద్దదైనటువంటి అధ్యాయాలన్నీ కూడా మనం చూస్తాం, పొడవైన అధ్యాయాలు. It is not about Abraham's sacrifice of Isaac. అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇచ్చేటువంటి దాని గురించి కాదు. It is not the Jacob's wrestling match with God. దేవునితో యాకోబు పోరాట చేసినటువంటి విధానము కాదు. But it is about a servant. కానీ ఒక దాసుని గురించి ఉన్నది. A servant who is on a mission. ఆ యొక్క దాసుడు చేస్తున్నటువంటి పనిని గురించి రాయబడినటువంటి విషయం మనం చూస్తున్నాం. And it is not an ordinary mission. అది సాధారణమైనటువంటి పని కాదండి. This servant is looking for a bride. ఆ యొక్క దాసుడు ఒక వధువు కోసం వెతుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. Hallelujah. This servant is the main character in this chapter. ఈ యొక్క 24వ అధ్యాయములో ఆ దాసుని గురించే ముఖ్యంగా రాయబడిన విషయం మనం చూస్తున్నాం. 67 verse chapter in that book. ఆ యొక్క పుస్తకంలో 67 అధ్యాయాలు ఉన్నాయి. I want to tell you that this is not an ordinary chapter. ఇది సాధారణమైనటువంటి అధ్యాయము కాదండి. And this is not an ordinary servant we are talking about. కానీ సాధారణమైనటువంటి దాసు గురించి కాదు మనం మాట్లాడుకునేది. So I'll cut to the chase and I'll give you the context. మీకు దాని యొక్క సందర్భాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. Abraham was asked to sacrifice his son Isaac. అబ్రహామును దేవుడు తన యొక్క కుమారుని బలిగా అర్పించమని కోరి ఉన్నాడు. Just a couple of chapters before in Genesis 22.
అదే కొన్ని అధ్యాయాల ముందు ఆదికాండములో, and now in chapter 24 ఆ తర్వాత 24 అధ్యాయంలో వచ్చేసరికి Abraham is representing God అబ్రహాము దేవుణ్ణి పోలి కనిపిస్తుంది, and Isaac is representing Jesus the son. ఐజాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. The father was willing to sacrifice his son for humanity. మానవుల కొరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి త్యాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. That is what that chapter has been compared to before. అందుకే ఆ యొక్క అధ్యాయము ఆ విధంగా అబ్రహాము వారి యొక్క కుమారుడికి ఉన్నటువంటి సంబంధము, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభు వారికి ఉన్నటువంటి సంబంధం అక్కడ కనబడుతుంది. Now when you are reading through the chapters, you might think that the comparison of Abraham to God and Isaac to Jesus has stopped and ended in that chapter. ఆ యొక్క అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాముకి ఇసాకు ఉన్నటువంటి సంబంధము, యేసుప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి సంబంధము ఆ యొక్క అధ్యాయం చివరిలో ఆగిపోతుంది. But it keeps going on. కానీ ఆ తర్వాత కొనసాగుతూ ఉంది. God is still trying to show the true purpose. దేవుడు ఒక ముఖ్యమైనటువంటి సత్యమైనటువంటి ఉద్దేశం ఏంటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. He is still showing the plan of redemption which he has for humanity. మానవుల కొరకు తన విమోచన విడుదల ఏదైతే ఉందో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Now you can go back and read these chapters when you go back home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాలు మీరు చదవొచ్చండి. You will see that after chapter 22 22వ అధ్యాయం తర్వాత Isaac does not appear in the story until it is time for him to take a bride. చూడండి, ఆ వధువుని కనుగొనే వరకు కూడా అబ్రహాము ఆ యొక్క సీన్లో కనబడ్డ మనం చూడము. Now what I want you to know is if Isaac was representing Jesus is in chapter number 22, 22వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఒకవేళ ఇస్సాకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లయితే his absence in the next chapters represent Jesus going back to heaven. తర్వాత అధ్యాయంలో ఆయన కనిపించకుండా ఉండడం మనం చూస్తున్నాం. ఆ కనిపించకపోవడం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే యేసు ప్రభువారు ఆరోహణమై అవ్వడం మనకు కనబడుతుంది. And he will only return when it is time to take his bride back home. యేసు ప్రభువారు మరలా తన వధువు యొక్క సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన రావడం అనేది మనకు కనబడుతుంది. ఆ సమయం అయ్యే వరకు. Who is his bride? ఆయన సంఘం, ఆయన వధువు ఎవరండి? Who is his bride? వధువు ఎవరు? ఆయనకి his bride is all of us. ఆయనకు కాబోయే వధువు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘమంతా కూడా మనమందరం కూడా. The church is his bride. సంఘమంతా కూడా ఆయనకు వధువై ఉన్నది. Hallelujah. Hallelujah. Now you might think that this is done till over here. ఇక్కడ వరకు జరిగిందని మనం అనుకుంటాము. But the main character here is not Isaac or not Abraham or not Rebecca. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ అబ్రహాము కాదు, ఇస్సాకు కాదు, రెబెక్కా కాదు. It is this unnamed servant who is introduced to us in Genesis 15 verse 2. ఆ యొక్క ఆదికాండములో 15 నుంచి ఆ 2వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు పేరు లిఖించబడినటువంటి ఒక దాసుని గురించి మనం చూస్తూ ఉన్నాం. And I'm going to read that for you. Genesis chapter 15 verse 2. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. And Abraham said, Lord God, what wilt thou give me, seeing I go childless, and the steward of my house is this Eliezer of Damascus. ఇక్కడ అంటాడు, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడనైపోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. Because Abraham did not have children till then, ఎందుకంటే అబ్రహాము అంతవరకు కూడా అతనికి పిల్లలు లేరు కాబట్టి, he had written all his inheritance to this servant who is Eliezer from Damascus. అతనికి ఉన్నటువంటి స్వాస్థ్యం అంతా కూడా తన దాసుడైనటువంటి దమస్కుకు చెందినటువంటి ఎలియాజర్కి ఇచ్చి ఉన్నాడు. Now cut to chapter number 24. అక్కడి నుంచి కట్ చేసి 24వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే we see Eliezer as the unnamed servant. అక్కడ పేరు లిఖించబడినటువంటి దాసుడిగా అక్కడ రాయబడుతూ ఉంది. Who was this servant? ఎవరండి ఈ దాసుడు? He was responsible for uniting Isaac. అతడు దేనికి బాధ్యత కలిగి ఉన్నాడంటే ఇస్సాకుకి తగినటువంటి వధువును సిద్ధపరచడానికి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. Who is Rebecca? రెబెక్కా ఎవరండి?
who is the bride of Isaac. రిబెకా ఎవరంటే ఇస్సాకు కాబోయేటువంటి భార్య. So if we compare Isaac to Jesus, ఒకవేళ మనం ఇస్సాకుని యేసు ప్రభువారికి పోల్చి చూసినట్లయితే, and Rebecca to the church, రిబెకా సంఘానికి వధువుగా మనం పోల్చి చూసినట్లయితే, there is a servant who has come to connect both of these together. వారిద్దరిని కలపడానికి ఒక దాసుడు ఉన్నాడు, ఒక సర్వెంట్. Hallelujah, hallelujah, hallelujah. If you look at the meaning of the word Eliezer, ఆ యొక్క ఎలియాజర్ అనే పదానికి ఉన్నటువంటి అర్థం మనం గమనించినట్లయితే, it means God of help. దేవుడే సహాయము అనేటువంటి అర్థం కలిగి ఉన్నది. And if we understand Eliezer as the Holy Spirit in chapter number 24, if we compare Eliezer to the Holy Spirit, ఎలియాజర్ని ఒకవేళ పరిశుద్ధాత్మతో పోల్చి చూసినట్లయితే, we can see a lot of parallels in this story. ఈ యొక్క స్టోరీలో అనేకమైనటువంటి సమానత్వం మనం చూస్తూ ఉంటాం. Hallelujah. Hallelujah. When he left Abraham, అబ్రహాముని విడిచి వెళ్ళిన తర్వాత, the scripture tells us that he had left with camels. అతడు ఒంటెలను తీసుకుని బయలుదేరాడండి. He had left with camels which were loaded with a lot of gifts on them. వాటి మీద అనేకమైనటువంటి బహుమానాలు పెట్టుకుని ఆ యొక్క ఒంటెలను తీసుకుని బయలుదేరడం మనం చూస్తున్నాం. Eliezer brought a lot of gifts. ఈ ఎలియాజర్ అనేటువంటి దాసుడు అనేకమైనటువంటి బహుమానాలు తీసుకుని వచ్చాడు. The Holy Spirit in our lives brings us lots of gifts. అలాగే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ కూడా అనేకమైనటువంటి బహుమానాలు మనకు తెచ్చి పెడతాడు. Eliezer was commanded by Abraham not to forcefully bring a bride. అబ్రహాము ఈ యొక్క దాసుడైనటువంటి ఎలియాజర్కి ఏమని కమాండ్ చేసి ఆజ్ఞాపించి ఉన్నాడంటే, ఫోర్స్ఫుల్ గా వధువుని తీసుకుని రమ్మని ఎంత మాత్రం కూడా చెప్పలేదు. God also doesn't force the Holy Spirit in our lives. We have to accept the Holy Spirit to come inside us. దేవుడు కూడా మనలోనికి ఆ యొక్క పరిశుద్ధాత్మను బలవంతంగా పంపించేవాడు కాదు. మనము ఆ పరిశుద్ధాత్మను మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మే మనకు అనేకమైన బహుమతులు తీసుకుని వస్తుంది. Eliezer here cared for carrying out the mission of his master. అతను యజమానుడు తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నమ్మకంగా చేయడానికి బాధ్యత కలిగి ఉన్నాడు. The Holy Spirit also desires to come into our lives so that it can save us from this misery. మనకు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నప్పుడు ఆ విధంగా మనకు సహాయం చేయగలుగుతాడు. But the parallel which I really like is in verse number 25. 25వ వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క ప్యారలల్ మనం చూస్తున్నాం. వారిద్దరికి ఉన్నటువంటి ఆ యొక్క పోలిక. In that Rebecca is telling this servant, ఆ రెబెకా, ఆ వధువు అయినటువంటి రెబెకా తన యొక్క దాసునితో ఇలా మాట్లాడుతూ ఉన్నది. She is saying that we have both straw and provender enough and room to lodge in. ఇక్కడ మీరు బస చేయడానికి అక్కడ, అలాగే ఇక్కడ గడ్డియు మేతయు ఉన్నదని చెప్తూ ఉంది. Just before this verse, if you look at it, ఆ యొక్క ముందు వచనాన్ని మనం చూసినట్లయితే, Eliezer had prayed that whichever woman offered to water his camels, that would be the sign that she would be the bride for Isaac. ఆ యొక్క ఎలియాజరు ప్రయాణం చేయడానికి ముందు ఒకటి ప్రార్థన చేసి ఉన్నాడు. ఎవరైతే ఒక స్త్రీ వచ్చి తన యొక్క ఒంటెలకు, తన కలిగి ఉన్నటువంటి వాటికి ఎవరైతే తనకు నీళ్లను అందిస్తుందో ఆమె తన యొక్క యజమానుడికి సంబంధించిన కుమారుడికి సరైన భార్య అని అతడు నమ్మి ఉన్నాడు. Hallelujah. Hallelujah. But before, so immediately when Rebecca came and said that there is room for you and I am going to water your camels, he got excited and he said that this is the bride for Isaac. కానీ రెబెకా వచ్చిన వెంటనే ఇక్కడ మేత ఉంది, గడ్డి ఉంది, నీవు బస చేయడానికి కూడా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి అతనితో మాట్లాడి ఆ ఒంటెలకు నీళ్లు పోసిన తర్వాత అతను అనుకున్నాడు, నా యజమాని యొక్క కుమారునికి సరైనటువంటి వధువు ఈమెనే ఆయన అని అనుకున్నారు. But before he could celebrate the success, ఆ గొప్ప విజయాన్ని అతడు పండగ చేసుకునే ముందు he had one more question to ask the bride. ఆ వధువుని ఒక ప్రశ్న అడగడానికి అతడు కలిగి ఉన్నాడు. He asked her, please tell me if there is room
room in your father's house to spend the night? ఆమెను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇదిగో నీ తండ్రి ఇంట నివాసం చేయడానికి ఒక గది ఉన్నదా, బస చేయడానికి అని అడుగుతున్నాడు. And even today, ఈ రోజు కూడా ఈ రోజు కూడా the Holy Spirit is asking you the same question. పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. He is asking you a question. Is there room in your heart for me to reside in? నేను కూడా పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీలో వచ్చి నేను నివాసం చేయడానికి నీ హృదయంలో కూడా ఒక చోటు ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. And when Rebecca answered yes to Eliezer, ఆ రెబెక్కా అవును అని చెప్పినప్పుడు only then does this servant start to rejoice. అప్పుడు ఈ యొక్క దాసుడు ఆనందించడం అనేది జరుగుతుంది. His mission was successful. ఆయన వచ్చిన పని సక్సెస్ అయ్యింది, సఫలమైంది. He was welcomed into the home of the bride. అప్పుడు ఆ యొక్క వధువుని తన యొక్క ఇంటి యజమానుడి ఇంటికి ఆహ్వానించి ఉన్నాడు. And even today when the Holy Spirit comes and asks you, is there space in your heart for me? ఈ రోజున కూడా ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలోనికి రావడానికి నీకు స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు, and when you respond saying yes, I have the space, నీవు కూడా ఆమెకి వలె అవును ప్రభువా నాలోనికి రావడానికి స్థలం ఉన్నదని చెప్పగలిగినట్లయితే, the helper and the servant who is Holy Spirit rejoices because you have accepted him ఆ into your సహాయకుడు ఆ lives. పరిశుద్ధాత్ముడు వెంటనే చాలా ఆనందిస్తూ ఉంటాడు. This servant, ఈ యొక్క దాసుడు who was unnamed, ఇతనికి ఎంత మాత్రం కూడా పేరు రాయబడలేదు, who was humble, చాలా వినయము కలిగినటువంటి is వ్యక్తి, the hero of the most powerful love story in the Bible. ఈ యొక్క ప్రేమ కథలో చాలా శక్తివంతమైనటువంటి ఒక కథా నాయకుడిగా ఉన్నాడు. A story of a God, దేవుని యొక్క కథకు, who longs to be with his bride. Who longs to be with his bride. ఆ దేవుని యొక్క తో ఉండడానికి వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. Hallelujah. 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 I'm coming to the second phase of my message. నా యొక్క సందేశంలో రెండవ పాయింట్ కి నేను వస్తూ ఉన్నాను. And I want you to imagine a scene in your mind. మీ యొక్క మనసులో ఒకసారి మీరు ఊహించుకోండి. Jesus is talking to people. He is imparting his wisdom and knowledge. యేసు ప్రభువారు అనేకమైనటువంటి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, there is a crowd which is gathered around Jesus. యేసు ప్రభువారు చుట్టూ అనేకమైనటువంటి జనసమూహములు కూడుతూ ఉండేవి. Suddenly there are angry voices which he can hear from afar. ఒక కోపంతో కలిగినటువంటి ఒక అరుపు, ఒక కేక వినబడుతూ ఉంది. There are people who are holding a woman by the hair and dragging her to Jesus. కొంతమంది వ్యక్తులు ఒక స్త్రీని పట్టుకొని ఈడ్చుకుంటూ యేసు ప్రభువారి దగ్గరికి లాక్కుని వస్తూ ఉన్నారు. And they are all angry and they're shouting at the woman. వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ మీద చాలా కోపాన్ని కలిగి ఉన్నారు, ఆమె మీద అరుస్తూ ఉన్నారు. And they keep dragging her and throw her in front of Jesus. ఆమెని లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి యేసు ప్రభు ముందర పడవేశారు. And they say, "Oh teacher, ఆ బోధకుడా, this woman, ఈ యొక్క స్త్రీ, she was caught in the act of adultery, పాపం చేస్తుండగా పట్టబడి ఉన్నది. and as per the law which is given to us by Moses, మోసే చేత మనకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము, she should be stoned to death." ఆమె రాళ్లతో కొట్టబడి చావవలసి ఉన్నది. The tension in that place is unbearable. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా చూసినట్లయితే ఎంత మాత్రం కూడా సహించలేనిది వలె ఉన్నది. The woman is on the ground and she is trembling with fear. అక్కడ ఆమె భయముతో వణికిపోతూ ఆ స్త్రీ కనబడుతూ ఉన్నది. The Pharisees are smiling and thinking that we have put Jesus on the spot. పరిసయ్యులందరూ కూడా చాలా వాళ్ళు నవ్వుకుంటూ, ఇదిగో యేసు ప్రభు ముందర ఒక విషయాన్ని మనం పెట్టామని వారు నవ్వుకుంటూ ఉన్నారు. They are saying we have trapped Jesus. మనము యేసు ప్రభు వారిని ఇరుకులో పెట్టి ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. And then there is silence. సడన్ గా అక్కడ నిశ్శబ్దం నెలకొందండి. There is silence. నిశ్శబ్దం నెలకొంది. Everybody is looking at Jesus. ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందా అని యేసు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నారు. ఉన్నారు. They are waiting for Jesus' response. యేసు ప్రభువారు ఏ విధంగా స్పందిస్తారా అని చూస్తూ ఉన్నారు. And you know what Jesus does? కానీ అక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తారో మీకు తెలుసండి? He gets తెలుసండి? down on his knees. ఆయన మోకాళ్ళూని and he starts to write something. ఆయన నేల మీద తన చేతి వేలుతో రాయడం చూస్తూ ఉన్నారు. He is ఉన్నారు. writing something on the ground. ఆ యొక్క నేల మీద ఏదో రాస్తూ
ఉన్నాడు. Everybody think looking at Jesus, what is he writing? అక్కడ ఉన్నటువంటి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన గమనిస్తున్నారు, ఏం చేస్తున్నాడు ఈయన, ఏం What రాస్తున్నాడు, is he writing on that ground? నేల మీద ఆయన ఏం రాస్తున్నాడు చూస్తున్నారు. We asked him a question, why does he not respond to us? ఆయన ఒక ప్రశ్న అడిగాం కదా, దానికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. And whatever Jesus wrote in the sand on that day has remained a mystery. ఆయన రాసినటువంటి నేల మీద ఏదైతే రాసి ఉన్నాడో దానికి ఒక మర్మం ఉన్నదండి. There are people who have said that he was writing the sin of the accusers. కొంతమంది అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందలు వేసి ఉన్నారో వారి యొక్క పాప వాళ్ళందరిని కూడా రాస్తున్నారని కొందరు అనుకున్నారు. Some others say that it is the name of the Pharisees which he was writing in the sand. అక్కడ ఉన్నటువంటి కొందరు పరిశీలక పేర్లు రాస్తున్నాడేమని కొందరు అనుకున్నారు. Because in as per the tradition they were supposed to write the names of the people who have sinned. ఎవరైతే పాపం చేయబడిందో వారికి ఉన్నటువంటి ఆచార సంప్రదాయాల ప్రకారము వారి యొక్క పాపములు రాయబడి ఉండాలి. Hallelujah. Hallelujah. But today we are not going to focus on what he was writing. కానీ ఈ రోజు ఆయన ఏం రాస్తున్నాడో దాని మీద మనం ఫోకస్ చేయట్లేదు, we are going to focus on why was Jesus writing. కానీ ఆయన ఎందుకు ఆయన నేల మీద రాస్తున్నాడు అనే దాని మీద మనం దృష్టి పెడుతున్నాం. Hallelujah. Hallelujah. The Gospel of John, యోహాను సువార్తలో మనం the primary objective of the Gospel of John is to tell us that Jesus was God. యోహానంతా కూడా మన సువార్త అంతా కూడా మనం చూస్తున్నప్పుడు దాని యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి ఆయన చేస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. And when Jesus is writing in the sand, యేసు ప్రభువారు ఎప్పుడైతే నేల మీద ఆయన రాస్తూ ఉన్నారో he is reminding us of a time which happened in the Old Testament. ఆయన దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే పాత నిబంధన కాలంలో జరిగినటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. When someone drew on the stone, ఎవరైతే నేల మీద ఆ యొక్క స్టోన్ మీద రాస్తా ఉంటారో, Moses received the 10 commandments. మోషే 10 ఆజ్ఞల పలకలు అతడు పొంది ఉన్నాడు. And those 10 commandments was inscribed by God's hand. ఆ 10 ఆజ్ఞల పలకల మీద దేవుడే తన సొంత చేతితో రాసి ఉన్నాడు. So when Jesus is writing in the sand, యేసు ప్రభువారు నేల మీద ఎప్పుడైతే వేలుతో రాస్తూ ఉన్నారో, he is essentially telling everybody, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఏమి తెలియజెప్పాలని చూస్తున్నాడంటే, he is saying, you fools, ఓ అవివేకులారా, you talk about Moses' commandments, మీరు మోసే గురించి, మోసే ధర్మశాస్త్రం గురించి మీరు మాట్లాడతారు. I am the one who gave him that law. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నేనే. I was the one who told you what to do. నేనే మీకు ఏం చేయాలో ఏది చేయకూడదో చెప్పింది. I am the one who is the Almighty. నేనే సర్వశక్తివంతుడైనటువంటి I దేవుడును. am the one who responded to Moses on that mountain saying, I am who I am. ఆ యొక్క మోషేతో నేను మాట్లాడింది నేనే, ఉన్నవాడును అనువాడును నేను మాట్లాడింది నేనే. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Jesus is saying, I am the one who gave you the law, and you come and ask me about the law which I gave you. యేసు ప్రభువారు అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నేనే, ఇక్కడ రాస్తున్నది నేనే అని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. So what Jesus wrote was not important. యేసు ప్రభువారు ఏది రాశారో అది ముఖ్యం కాదు, కానీ but why he wrote is more important. ఎందుకు రాశాడో అనేది చాలా ఇంపార్టెంట్ and then చాలా ముఖ్యమైనది. Jesus rises up, యేసు ప్రభువారు లేచి, and then he says, let any one of you who is without a sin cast the first stone. యేసు ప్రభువారు లేచి అన్నారు, ఇదిగో మీలో ఎవడైతే పాపం లేదో వాడు మొదట రాయి ఈమె మీద వేయండి అని చెప్పి ఉన్నారు. And one by one all of the accusers start leaving. ఆమె మీద నిందలు మోపిన వారు, ఆమెను పట్టుకొచ్చిన వారందరూ కూడా అక్కడి నుంచి ఆ ప్లేస్ స్థలాన్ని విడిచిపోవడం అని చూస్తూ ఉన్నారు. And then Jesus says the most beautiful thing. అప్పుడు యేసు ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నారు. He looks at that woman. ఆ యొక్క స్త్రీని చూసి, he looks at that woman. ఆ స్త్రీని చూసి, he says, I do not condemn you. నిన్ను ఎంత మాత్రము కూడా నేను శిక్ష విధించలేదు. I do not judge you. నీకు ఎంత మాత్రము కూడా నేను తీర్పు తీర్చను. Go and sin no more. నువ్వు ఇంకెన్నటికీ కూడా పాపము చేయకమని చెప్పి ఉన్నారు. And that is the same promise he is giving you today. ఆమెకు చేసిన వాగ్దానం ఈ రోజు మనకు కూడా ఆయన చేస్తూ ఉన్నారు. This is the God which we serve. అలాంటి గొప్ప
దేవుని మనము ఆరాధిస్తున్నామండి. The one who silences your accusers. నీ మీద నిందలు వేసిన వారిని, నేరాల మోపున వారిని నిశ్శబ్దపరిచినటువంటి దేవుడు. The one who forgives the sinners. పాపం చేసిన వారిని క్షమించినటువంటి దేవుడు. And the one who reclaims the law for mercy and grace. ధర్మశాస్త్రం కంటే కృపను, ఆ యొక్క కనికరమును చూపినటువంటి దేవుడు. You might be a sinner for this world. ఈ లోకంలో నువ్వు ఒకవేళ పాపిగా నువ్వు ఎంచబడవచ్చు. You might think that I am a sinner and I have done dirty things in my life. నా జీవితంలో అనేకమైనటువంటి పనికి మాలినటువంటి పనులు చేసి ఉన్నాను అనుకోవచ్చు. And I want to tell you something today, my dear church. నా ప్రియ సంఘమా, మీకు ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Our Lord does not condemn you. మన దేవుడు మనకి ఎంత మాత్రం కూడా శిక్ష విధించేవాడు కాదు. Our God does not judge you. మనకు ఆయన ఎంత మాత్రం కూడా న్యాయము తీర్చేవాడు కాదు. If you come into his presence, ఆయన సన్నిధానంలోనికి నువ్వు వచ్చినప్పుడు, and if you repent, నువ్వు మారు మనసు పొందినప్పుడు, and if you get baptized in the name of Jesus, ఒకవేళ నువ్వు ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నువ్వు he బాప్తిసం has పొందినప్పుడు, promised that he will give you eternal life. ఆయన మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, నువ్వు నిత్య జీవమును పొందుకుంటావని. And he is going to come back and take you home. ఆయన మళ్ళా తిరిగి వచ్చి ఆయన ఇంటికి మనల్ని అందరూ కూడా తీసుకుని వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you are still with me? ఎంతమంది మీరు నాతో ఉన్నారండి? ఎంతమందికి అర్థమవుతుంది? Hallelujah. హల్లెలూయా. I've come to the last part. చివరి భాగానికి నేను వస్తూ ఉన్నాను. The last story. చివరి వృత్తాంతం. We have read this multiple times in our lives. మన జీవితంలో అనేకమైన సార్లు మనం చదివే ఉంటాం. And I want to explain it to you. అది మరొకసారి మీకు వివరించాలని ఆశపడుతూ We've ఉన్నాను. heard that it is easier for a camel to go through the eye of the needle మనం చాలా సార్లు ఒంటె సూది రంధ్రములో దూరడం అనే విషయాన్ని గురించి మనం చదివి ఉంటాం. than for a rich man to enter the kingdom of God. అంటే ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది రంధ్రములో ఒంటె దూరట సులభం అనే విషయాన్ని మనం చదివి ఉన్నాం. And we have read this multiple times. చాలా సార్లు చదివి ఉన్నాం. It might sound impossible. అది చాలా కష్టతరమైనది, అసాధ్యమైనది. So there are many rich people who come to me. చాలా ధనవంతులు నా దగ్గరికి వచ్చి, Rich, I am rich. నేను చాలా ధనవంతుని. But God's scripture tells us కానీ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే that it is impossible for me to go to the kingdom of God. ఇదిగో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం చాలా కష్టం. It is impossible for me to go through an eye on a needle. The camel cannot go through an eye of the needle. ఒంటె ఆ యొక్క సూది రంధ్రంలో ఎంత మాత్రం కూడా దూరలేదండి. But I want to explain something to you. కానీ ఒక విషయాన్ని మీకు వివరించాలని In ఆశపడుతున్నాను. the ancient times, పురాతన కాలంలో the eye of the needle సూది రంధ్రం అనేది was referred to a pedestrian gate. అక్కడ ఉన్నటువంటి ఒక కిటికీ లాంటి ఒక గేట్ అక్కడ మనం చూస్తూ ఉంటాం. If you've seen these huge palaces, అక్కడ రాజు కోటలు మనం చూసినప్పుడు, భవనాలు చూసినప్పుడు there is a huge gate which you will see at the entrance. ఆ యొక్క ద్వారము, ఎంట్రన్స్ లో ప్రవేశ ద్వారము చాలా పెద్ద ద్వారాలు ఉంటాయి. Now those gates, the full gates are only opened when the king has to pass through. రాజు వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటి పెద్ద పెద్ద గేట్లన్నీ కూడా తెరుస్తారు. But if the normal people want to go through, సాధారణమైన వ్యక్తులు వెళ్ళాలంటే there will be a smaller gate in the big gate. ఆ యొక్క పెద్ద గేట్ లోనే చిన్న గేట్ అనేది ఉంటది. And that small gate was called as the eye of the needle. ఆ చిన్న గేటుని ఏమని పిలిచేవారంటే సూది రంధ్రము అని పిలిచేవారు. So this story, when Jesus is telling this story to everybody, ఈ యొక్క కథను యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి he is referring to that small gate in that entire gate. ఆ యొక్క మొత్తం ఉన్నటువంటి ఆ గేటులో ఉన్నటువంటి ఆ చిన్న గేటు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. So he is essentially saying that if a camel has to go through that gate, ఒకవేళ ఒంటె ఆ చిన్న గేట్ గుండా వెళ్ళాలంటే it has to shed all the things which it is carrying on its back. దాని ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసివేయబడాలి. It has to go down on its knees. అది మోకరించాలి. It has to put its head down. మొదటగా అది తల దూర్చాలి. And then it has to go through that gate. అది ప్రాకి ఆ విధంగా అవతల వైపుకి గేట్ So if there is a rich man who wants to enter the kingdom of heaven, ఒకవేళ ధనవంతుడు పరలోక
పరలోక రాజ్యంలో he ప్రవేశించాలంటే has to leave his wealth, అతనుకున్నటువంటి ఆ యొక్క అంతస్తులు ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టాలి. he has to leave all his social status, అతనుకున్నటువంటి సామాజికమైనటువంటి ఆ యొక్క స్టేటస్ అంతా కూడా విడిచిపెట్టాలి. he has to humble himself in front of God, దేవుని ఎదుట తనకు తాను తగ్గించుకోవాలి, kneel in front of God, దేవుని ఎదుట మోకరించాలి. and only then he can enter the kingdom of heaven. అప్పుడు మాత్రమే ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. Jesus is reminding his disciples, యేసు ప్రభువారు తన శిష్యులకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. what is impossible by man ఏదైతే మనుషులకు అసాధ్యమో is possible with God. దేవునికి సమస్తము సాధ్యము. Salvation is a gift which we receive through faith. రక్షణ అనేది మనము విశ్వాసము ద్వారా మాత్రమే మనం You పొందుకుంటామండి. cannot buy salvation. మనం ఎంత మాత్రం కూడా కొనలేమండి, అది You బహుమానం. cannot give money and buy salvation. ధనం ఇచ్చి రక్షణ అనేది ఎంత మాత్రం కూడా కొనుక్కోలేము. You will only get it through faith. విశ్వాసము ద్వారా మాత్రమే దాన్ని మనం పొందుకోగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This story here which we just heard, ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క స్టోరీని మనం విన్నటువంటి స్టోరీని మనం ధ్యానం it is చేసినట్లయితే challenging our priorities in life. మన జీవితంలో ఉన్నటువంటి ప్రయారిటీస్ ని అది సవాలు చేస్తూ ఉంది. Are you prioritizing money over faith? మనం చూడండి, విశ్వాసం కంటే ఆ యొక్క ధనానికే మనం ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉన్నాము. Are you prioritizing your social status in front of your faith? విశ్వాసం కంటే నీ యొక్క సోషల్ స్టేటస్ కే నువ్వు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? Because these things are going to become the barrier for you to get inside the kingdom of heaven. ఎందుకంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా నీకు ఆటంకాలుగా ఉంటాయి. When you surrender everything in front of God, నువ్వు ఎప్పుడైతే వాటినన్నిటిని కూడా దేవుని ఎదుట నువ్వు లోబడి ఉంటావో, it brings freedom and it brings joy. అది నీకు స్వాతంత్ర్యమును ఆనందమును తీసుకొని వస్తుంది. Hallelujah. 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 హల్లెలూయా. I have already told you 3 secrets. 3 మర్మాలు మీకు చెప్పాను కానీ రహస్యాలు. I'm going to tell you the 4th one. 4వది మీకు And this will get over soon. ఇది కూడా త్వరగా అయిపోతుంది. In Numbers 21, సంఖ్యాకాండము 21వ అధ్యాయం మనం చూసినప్పుడు the Israelites are grumbling with God. దేవుని మీద వారు సనుక్కోవడం అనేది వారు చేస్తూ ఉన్నారు. They are very angry on God. దేవుని మీద చాలా కోపపడుతూ ఉన్నారు. And God releases venomous snakes in their camps. అప్పుడు వారు ఉన్నటువంటి నివాస స్థలాల్లోనికి దేవుడు ఆ యొక్క పాముల్ని వదిలిపెట్టాడండి, పాములను పంపించాడు. There is a judgment which is given by God. దేవుని మీద దేవుడు వాళ్ళకి ఒక తీర్పు ఇచ్చి ఉన్నారు. And these snakes have invaded the camp of the Israelites. ఇశ్రాయేలు నివాసం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పాములతో నిండిపోయింది. And it is biting everybody. అక్కడికి వచ్చినటువంటి వారందరూ, అక్కడ ఉన్నటువంటి వారందరూ కరుస్తున్నాయి. And everybody is screaming and wailing and crying. ప్రతి ఒక్కరు కూడా అరుస్తున్నారు, కేకలు పెడుతూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. There is panic in those tents over there. అందరూ కూడా చాలా అలసిపోతూ ఉన్నారు. In desperation, వారు చాలా నిరాశ నిస్పృహలు కలిగి ఉన్నారు. these survivors, they cry out to Moses. ఎవరైతే ఆ యొక్క కరిచిన వారు ఉన్నారో అరుస్తూ మోసేకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. They call Moses for help. మోసేసుని సహాయం కొరకు పిలుస్తూ ఉన్నారు. And this Moses, he doesn't know anything which he needs to do. మోసే ఏం చేయాలో మోసేకి ఏమి కూడా అర్థం కావడం లేదు. He doesn't know what to do. ఏం చేయాలో ఏం తెలియడం లేదు. He doesn't have any medicine. వారికి ఇవ్వడానికి ఏమీ మందు లేదు అతని దగ్గర. He doesn't have any injection. ఏ విధమైన ఇంజెక్షన్స్ ఇవ్వడానికి అతనికి ఏమీ కలిగి లేడు. Hallelujah. Hallelujah. But he prays to God. కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Lord, show mercy on us. దేవా, ఈ ప్రజల మీద నీ కృప చూపించు. And then God sends a solution. అప్పుడు దేవుడు ఒక పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. He sends a solution. ఒక పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. He says, make a serpent out of bronze. నువ్వు ఒక ఇత్తడితో ఒక సర్పమును చెయ్యి. And he says, lift it up on the pole. దాన్ని ఒక స్తంభం మీద ఉంచి దాన్ని పైకెత్తమని చెప్పి ఉన్నాడు. And whosoever looks at that pole, ఆ స్తంభాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో is going to survive. వారు బ్రతుకుతారని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. No antibiotic.
ఆ రోజుల్లో ఏ విధమైన విరుగుడు లేదు, no injection, ఏ విధమైన ఇంజెక్షన్ లేవు, no rubber band, ఏ విధమైన బ్యాండేజ్ లేవు, no ayurveda, ఆయుర్వేదం లేదు. hallelujah, hallelujah. just one look at that bronze serpent, ఒక్కసారి వారు ఆ ఇత్తడి సర్పాన్ని, మోసే అరణ్యంలో పైకెత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు మాత్రమే and you will get saved. వెంటనే వాళ్ళు బ్రతకడం Imagine that జరిగింది. there is this old man who is bitten by the serpent in the tent. చూడండి, ఆ గుడారంలో ఒక వృద్ధుడు ఒక పాము చేత కాటు వేయబడి అతడు వస్తూ ఉన్నప్పుడు, and he is on the ground and his leg is swelling up, అతడు నేల మీద పడి ఉన్నాడు, అతని యొక్క కాలు అంతా కూడా వాచిపోయి ఉన్నప్పుడు, and he is not able to get his breath properly, అతడు ఊపిరి కూడా సరిగా తీసుకోలేకపోతూ ఉన్నాడు. his brain is starting to become dim and his head starts to seem heavier and heavier by the second, తన తల అంతా కూడా బరువెక్కిపోతుంది, చాలా కష్టకరంగా ఉన్నది. and he hears a cry from somewhere else, అక్కడ ఒక శబ్దాన్ని, ఒక క్రైన్ వింటూ ఉన్నాడు. he hears to a cry where somebody says, Moses has lifted up a bronze snake. అక్కడ నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో మోసే ఒక ఇత్తడి సర్పాన్ని పైకెత్తించి ఉన్నాడు, look and be healed. నువ్వు దాన్ని జస్ట్ చూడంతే నువ్వు స్వస్థత పొందుకుంటావు. Look and be healed. నువ్వు దాన్ని చూడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు. And this man, he drags himself through that tent. అతడు ఆ గుడారం నుంచి తనంతట తాను బయటికి లాక్కుంటూ ఈడ్చుకుంటూ తనకు తాను వచ్చి, he comes to the door and removes the curtain, అతడు ఆ యొక్క కర్టెన్ తీసివేసి, and he looks at that bronze snake which is on top of that pole, స్తంభం మీద ఉంచబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు, and the swelling starts to come down. అప్పుడు ఆ కాలు వాపంతా కూడా తగ్గిపోవడం చూస్తున్నాడు. His breathing becomes normal. తన శ్వాస చాలా సాధారణం అవుతుంది. His head starts feeling lighter. అప్పుడు తన యొక్క తల బరువు అంతా కూడా తగ్గుతుంది. I'm saying it again, no antibiotic. ఆ సమయంలో మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను, ఏ విధమైన యాంటీబయాటిక్స్ no లేవు, medicine, ఏ విధమైన మందులు లేవు, just looking. ఏంటంటే చేయడం వల్ల నిదానించి చూడడమే. Hallelujah. Hallelujah. What an odd remedy which God gave. దేవుడు ఏ విధమైనటువంటి ఉపశమనాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడండి. Through his grace and through his mercy. ఆయన కృప ద్వారా, ఆయనటువంటి ఆ మెర్సీ ద్వారా, కనికరమ ద్వారా. Now for over 1,000 years, ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత, this memory of the bronze serpent, ఈ ఆ కొన్ని 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క మెమొరీ, ఆ జ్ఞాపకం stayed in the memory of the Israelites. ఇశ్రాయేలు ప్రజలందరిలోని కూడా జ్ఞాపకంగా ఉందండి. Now fast forward to a night in Jerusalem. ఇప్పుడు మనము త్వరగా ఆ యొక్క జెరూసలేముకు వచ్చినట్లయితే ఒక నైట్ కి, there is a Pharisee called Nicodemus. అక్కడ నికోదేమస్ అనేటువంటి పరిసయ్యుడు ఉన్నాడు. He comes to Jesus and he asks him to explain how God would save humanity. అక్కడ అడుగుతున్నాడు, అయ్యా నేను రక్షించబడాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడు. And you know what story Jesus tells him? అప్పుడు అతనికి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? You know what story Jesus tells him? ఏ స్టోరీ అతనికి చెప్పారో తెలుసా? Just as Moses lifted up the serpent in the wilderness, మోసే అరణ్యములో పైకెత్తబడినటువంటి సర్పమునకు so must the Son of Man be lifted up. అదే విధముగా మనుష్య కుమారుడు పైకెత్తబడవలసి ఉన్నదని చెప్పి ఉన్నాడు. Whosoever believes in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, whosoever believes in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, shall receive eternal life. వారు నిత్య జీవం పొందుకుంటారు. In one sentence, ఒక్క వాక్యంలో Jesus unlocks the hidden meaning of that bronze serpent. ఆ ఇత్తడి సర్పంకు ఉన్నటువంటి రహస్యాన్ని అంతటిని కూడా అతడు మనకు తెలియజేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. The picture of the bronze serpent, ఆ యొక్క ఇత్తడి సర్పం యొక్క ఆ యొక్క చిత్రము is the same picture of Jesus on the cross. యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దానికి పోలికగా ఉన్నది. Just as the bronze serpent was lifted up, ఆ యొక్క ఇత్తడి సర్పము పైకెత్తబడినటువంటి విధముగా Jesus would be lifted up on the cross. యేసు ప్రభువారు కూడా అదే విధముగా పైకెత్తబడాలన్నటువంటి ఛాయాచిత్రము. Whoever looks at the cross, ఎవరైతే ఆ సిలువ వైపు, ఆ యేసు వైపు చూస్తారో, hallelujah, హల్లెలూయా, will receive eternal life. యేసును చూసిన వారు నిత్య జీవం పొందుకుంటారు. The Israelites were not saved by themselves doing something. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారంతట వారు చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళు ఎంత మాత్రం కూడా స్వస్థత పొందుకోలేదు, రక్షించబడలేదు. In the same way we don't get saved because we have done good things. మనం ఏదో గొప్ప పనులు చేయడం వల్ల మనంతట మనం ఎంత మాత్రం కూడా రక్షించబడలేము. We get saved because of looking at Jesus.
యేసుక్రీస్తు వారిని మనం నిదానించి విశ్వాసంతో చూసినప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం. We get saved because of trusting in the name of Jesus. యేసుక్రీస్తు నామమునందు మనం నమ్మిక ఉంచుట ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం. The serpent, the bronze serpent represented curse and death. ఇత్తడి సర్పము శాపమునకు మరణమునకు సాదృశ్యమైనది. And Jesus represented curse and death on that cross. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు శిలువ మీద. He took our curse and our death on that cross. మన యొక్క శాపమును మన యొక్క పాపము తీసుకుని ఆ శిలువ మీద ఆయన శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. So that whosoever looked at him, ఎవరైతే ఆయన యందు చూస్తారో, would be cured eternally. వారు పూర్తిగా స్వస్థత పడతారు నిత్యము కూడా. Hallelujah. 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 The bronze serpent, ఆ ఇత్తడి సర్పము, it teaches us about the simplicity and the power of faith in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సింప్లిసిటీని, అలాగే ఆయనలో ఉన్నటువంటి శక్తిని, అలాగే నెక్స్ట్ faith in Christ. ఆయనలో విశ్వాసం చుట్టూ తెలియజేస్తూ ఉంది. In Isaiah chapter 45 verse 22. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు, somebody read and we'll close with that. ఒకరు చదవండి, మనం దాంతో ముగించుకుందాం. Isaiah chapter 45 verse 22. Hallelujah. Hallelujah. It is written, look to me, భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి, and be saved. చూసి రక్షణ పొందుడి. Hallelujah. Hallelujah. If you look towards Jesus, నీవు యేసుని చూసినప్పుడు you are going to be saved. నువ్వు రక్షించబడతావు. Have you been bitten by the serpent of sin? ఒకవేళ పాపము చేత, ప్రాణాంతకమైనటువంటి పాపము చేత నువ్వు ఒకవేళ కాటు వేయబడిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, are you feeling the poison and the breathlessness in your body? ఒకవేళ నీ ఎడలో, నీ యొక్క జీవితంలో ఒకవేళ అటువంటి భయంకరమైన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు, there is only one antidote to that. దానికి విరుగుడు ఒకటి మాత్రమే ఉన్నదండి. And that antidote is Jesus Christ. ఆ విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. May God bless these words. దేవుడు ఈ వచనాల ద్వారా మనల్ని దీవించును గాక. Amen. ఆమేన్.